వెల్కమ్ టు అవర్ ఛానల్. రుద్రపురం కులదైవం పూజకు వెళ్లి గుండె పగిలే నిజం తెలుసుకున్న మాధవ్ ఫ్యామిలీ. అసలు ఇదంతా ఎలా జరిగింది, ఏం జరిగింది, మాధవ్ ఫ్యామిలీ వాళ్ళకి జరిగిన ఆ నిజమేంటి, ఇదంతా తెలుసుకోవాలి అనుకుంటే గనక పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్ని క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడాల్సిందే, స్కిప్ చేయకుండా. అండ్ అలాగే దానికన్నా ముందు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు, కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల మీకు పొదరిల్లు సీరియల్ అప్డేట్స్ అన్నీ అందరికన్నా ముందు మీకే వస్తాయి. సో ఎవరైతే ఛానల్లో వచ్చే వీడియోస్ అన్నీ మిస్ కాకుండా చూడాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ని చూసిన తర్వాత ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో వీడియోలోకి వెళితే కనుక ఇక మాధవ అయితే ఇంటికి వచ్చేస్తాడు కదా. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకా నువ్వు ఎందుకు వెళ్ళిపోయావురా, అసలు నువ్వు అనేవాడివి లేకపోతే ఈ ఇల్లు బృందావనం లాగా ఉంటుందా, మేమందరం కూడా నీతో పాటు ఉండకుండా ఉంటామనుకుంటున్నావా అని చెప్పి ఎమోషనల్ అవుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఇక నారాయణ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండేసరికి మహాలక్ష్మికి అందరికీ జాలేసిద్ది. ఇక అంతలాగా మాధవ మీద ప్రేమ పెంచుకున్నారు అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు. ఆ మాటకి మాధవ ఏమో మీరందరూ బాధపడుతున్నారు కరెక్టే, మీ బాధని నేను అర్థం చేసుకుంటున్నాను, కానీ నా బాధని ఎందుకు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి బాధపడతాడు. ఇక ఆ మాటకి చక్రి ఏమో ఏంటి నువ్వు పదే పడే బాధ, నీ జాతకం కరెక్ట్గా లేదు, అదే కదా నీ ప్రశ్న. సరే అయితే నువ్వు ఒకే ఒక్క పంతులు గారి దగ్గర చూపించేసి ఒకే ఒక్క స్వామీజీ దగ్గర చూపించేసి నువ్వు నిర్ణయం తీసుకుంటే ఎలాగా? సరే అయితే ఇప్పుడు నీ జాతకాన్ని నలుగురు వ్యక్తుల దగ్గర చూపిస్తాను, అంటే నలుగురు స్వామీజీలకి పంతులు గారులకి చూపిస్తాను. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. అప్పుడు నలుగురు ఒకేలాగా చెప్పారనుకో, అప్పుడు నువ్వనిందే మేము నమ్ముతాం. అప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటాను అన్నా మేము కాదనం, సరేనా అని చెప్పి చక్రి అంటాడు. సరే అన్నట్టు ఇంకా మాధవ కూడా సైలెంట్గా ఉంటాడు. ఇక అనుకున్నట్లుగానే చక్రి నలుగురు పంతులు గారులకి ఫోన్ చేసి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు రమ్మన్నట్టు టైం చెప్తారు. టైం చెప్పేసరికి ఇంకా ఒక ఫస్ట్ వచ్చిన పంతులు గారేమో అసలు ఈ జాతకం ప్రకారం ఈ మనిషికి ఎటువంటి నెగటివిటీ లేదు, ఎటువంటి దోషాలు లేవు అని చెప్పేసి ఈ అబ్బాయి చాలా నీతిగా నిజాయితీగా ఉంటాడు, ఇతని వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది, అంతే తప్ప ఇతని వల్ల ఎటువంటి వారికి కూడా నష్టం జరగదు అని చెప్పేసి అంటారు. దాంతో ఇంకా అప్పుడు చక్రి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత లాస్ట్లోనేమో ఇతనికి ఒక దోషం అయితే ఉంది, అదేంటి అంటే అమ్మవారికి పూజ చేయకపోవడం వల్ల వచ్చిన దోషము. అది ఏంటంటే మీ కులదైవం అనే చెప్పాలి, అది ఇతను చేసిన దోషం కాదు, వీళ్ళ తండ్రి చేసిన పని. అతను వాళ్ళ కులదైవానికి ఏదో పని మీద సంకల్పం మీద మొక్కుకున్నట్టున్నారు, అదే ఇతనికి మంచికి అడ్డుపడుతుంది, ఒక్కసారి ఆ పూజ చేయించండి, ఇతని దోషం తొలగిపోతుంది అని చెప్పి అనేసరికి మొదటి పూజారి అలా చెప్పేటప్పటికి ఇదంతా పూజ అంటే డబ్బుల కోసం తీసుకుంటున్నారులే, డబ్బుల కోసం చెప్తున్న మాటల్లే అని చెప్పేసి ఇంకా కొట్టిపరసా సరే అండి పంతులు గారు మీకు సంభావన ఇస్తానని చెప్పేసి చక్రి పంపించేస్తాడు. సరిగ్గా మళ్ళీ పావుగంట తర్వాత ఇంకో పంతులు గారు వస్తారు. అతను కూడా వచ్చిన తర్వాత ఈ జాతకం దేదీప్యమానంగా ఉంది, చాలా అద్భుతమైన జాతకం, ఈ మనిషి ఎవరో కానీ ఇతనికి వివాహం అయితే అతనికి బాగా కలిసి వస్తుంది, అలాగే ఇతనికి వచ్చే భార్య కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్న మనిషి, ఎందుకంటే ఇంత గొప్ప మనిషి ఇంకెవరికి కూడా ఉండదు మనసు అని చెప్పేసి మంచిగా చెప్తాడు. దాంతో ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఒక చిన్న చిక్కు ఉంది, అదేంటి అంటే ఇతని జాతకం ప్రకారము ఇతని గురించి ఒక వ్యక్తి అమ్మవారికి మొక్కుకున్నారు, అది కూడా ఎవరో కాదు వాళ్ళ కులదైవం అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు మళ్ళీ కొంచెం నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ. ఎందుకంటే మొదటి వ్యక్తి ఇతనికి సంబంధమే లేదు, అయినా కూడా ఇతను కూడా అదే మాట చెప్పేటప్పటికి ఇక వీళ్ళందరూ కొంచెం ఆలోచిస్తారు. ఆ పూజ కనుక మీరు జరిపించుకున్నారు అంటే ఇతని జాతకంలో ఉన్న పూర్తి దోషాలన్నీ తొలగిపోయి అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని చెప్పేసి అంటాడు ఆయన. సరే అండి రండి మీకు కూడా సంభావన ఇస్తాను అని చెప్పేసి ఇంకా అతను కూడా పంపించేస్తారు. మళ్ళీ తర్వాత పావుగంట 20 నిమిషాలకి ఇంకో పంతులు గారు వస్తారు. ఇక వీళ్ళు ఆల్రెడీ ఆలోచనలో పడతారు. సరే ఇప్పుడు ఈయన ఏం చెప్తారో చూడాలి అని చెప్పేసి అనుకుంటుండగా ఇంకా మూడో వ్యక్తి కూడా ఇక ఇతని జాతకం చాలా బాగుంది, ఇతని జాతకంతో చాలా మందికి సాయం చేస్తాడు, అయితే ఒక చిన్న దోషం ఉంది, అదేంటంటే వీళ్ళ కులదైవానికి వీళ్ళ నాన్న మొక్కుకోవడం వల్ల
ఇతనికి అడ్డుపడుతున్నాయి. కొన్ని పనుల్లో ఏదన్నా సక్సెస్ఫుల్ అవ్వడానికి కానీ, ఏదైనా వివాహం జరగడానికి కానీ అడ్డుపడుతున్నాయి. కాబట్టి ఆ పూజ చేయించేశారంటే అన్ని దోషాలు పోతాయి అని చెప్పంటే ఇక అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోతారు వీళ్ళందరూ. అందరూ ఒకటే చెప్తున్నారేంటి అని చెప్పేసి మెంటల్గా ఫిక్స్ అయిపోతారు కొంచెం. అంటే ఏదో ఉంది, దానివల్లే ఇలా అడ్డుపడుతుంది అని చెప్పేసి అనుకుంటారు. ఇక ఆ తర్వాత అతను కూడా వెళ్ళిపోతాడు. చివరిగా 4వ వ్యక్తి వస్తారు. ఇక ఈలోపే ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. మొదటి ముగ్గురు కూడా లాస్ట్లో ఒకలానే చెప్పారు. ఇక అదేంటో ఇప్పుడు 4వ వ్యక్తిని బట్టి మనం కన్ఫర్మ్ చేసుకుందాము అని చెప్పేసి అనేసరికి సరే అని చెప్పి 4వ వ్యక్తి వచ్చిన తర్వాత కూడా ఇక అతను అదే చెప్తాడు. ఈ జాతకం చాలా బాగుంది, ఇతను చేసుకున్న దోషాలు ఏమి లేవు అని అంటే మయ అనుకుంటారు. కానీ ఇతను చేసుకున్న దోషం కాదు, ఇతని తండ్రి చేసిన దోషం ఒకటి ఉంది. అదేంటంటే అమ్మవారికి పూజ చేస్తానని చెప్పి మొక్కుకున్నారు. ఆ మొక్కు తీర్చుకోకుండా ఇంతకాలము ఇదిగా ఉన్నారు. అందుకనే ఇతనికి అన్నీ అడ్డుపడుతున్నాయి. ఇతనికి మానసిక ప్రశాంతత లేదు. అలాగే తన వల్ల జీవితానికి, కుటుంబానికి ఏమైనా నష్టం జరుగుతుందేమో అని చెప్పేసి సతమతమైపోతున్నాడు. కాబట్టి ఈ సందేహాలన్నీ తొలగిపోవాలి అంటే మీ కులదైవానికి పూజ చేయాలి అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోయి చక్రి అడుగుతాడు, ఎవరికి చేయాలి, కులదైవం అంటే ఎవరు అని అంటే ఒక స్త్రీ ఆకారం, ఆ ఆకారానికి చెయ్యాలి. అలాగే కర్తవ్యం ఏంటంటే గ్రామ రక్షణ. కాబట్టి అది ఎవరో కాదు, మీ కులదైవం అమ్మ. ఆ కులదైవానికి గనక మీరు పూజలు చేశారు అంటే, మీరు ఏదైతే మొక్కుకున్న విధంగా పూజలు చేశారో ఇంకా ఆ విధంగా చేయగలిగితే ఖచ్చితంగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే మీకు గృహ శాంతి కూడా కలిగిస్తుంది అని చెప్పేసి పంతులు గారు అంటారు. ఇక దాంతో ఇంక మెంటల్గా ఫిక్స్ అయిపోయి అయితే ఇది ఖచ్చితంగా ఏదో ఉంది, ఇదేంటో తెలుసుకోవాలి అని అంటే, మరి ఆ గుడి ఎక్కడుంది స్వామి, ఖచ్చితంగా ఈరోజే వెళ్ళి చేయిస్తాం కావాలని అంటే ఆ చక్రి అడుగుతాడు. ఆ మాట అడిగేసరికి అది నాకెలా తెలుస్తుంది బాబు, ఇది మీ ఇంటి కులదైవం కదా, అంటే మీ నాన్నగారినో లేకపోతే మీ ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళనో అడగండి, అప్పుడు వాళ్ళు చెప్తారు అని చెప్పేసి అంటారు. అనేసరికి సరే అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటారు. ఇంకా ఈలోపు నారాయణ కొంచెం కంగారు పడతాడు. ఇక చక్రి ఏమో పంతులు గారిని పంపించేసిన తర్వాత అయితే మనం వెంటనే ఆ పూజ చేపిద్దాము అని చెప్పేసి మహాలక్ష్మి అంటది. ఆ పుత్ర, నువ్వు ఇంటికి పెద్దవి కదా, అంటే నీకు ఖచ్చితంగా మీ కుటుంబం గురించి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. మీ కులదైవం ఎవరు, ఆ గ్రామం ఎక్కడుంది, ఆ అమ్మవారి పేరేంటి, ఇవన్నీ చెప్తే ఖచ్చితంగా మనం వెంటనే వెళ్ళి మాధవ పేరు మీద అలాగే కుటుంబం పేరు మీద మనం పూజ చేపించేసామనుకో మనకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. చెప్పు పుత్ర, ఏంటి విషయం అని చెప్పేసి ఇంక మహాలక్ష్మి అడిగేసరికి నారాయణేమో అలా చూస్తూ ఇంక కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంక సైలెంట్గా ఉంటాడు. ఎంత అడిగినా కూడా చెప్పడు. ఇదేంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి అంటది మహాలక్ష్మి. ఈ పరిస్థితి ఇక్కడి వరకు రాకూడదనే నేను ఇక్కడున్నానమ్మా, లేకపోతే ఆ కులదైవం పూజ నేను ఎప్పుడో జరిపించేసేవాడిని అని చెప్పి ఏడుస్తుంటాడు. బాధపడుతుంటే ఏంటి పుత్ర, నేను ఏమడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు, అసలు కులదైవం పూజ చేయించడానికి ఆ గుడి ఎక్కడుంది, ఆ ఊరు ఎక్కడుంది అని అడుగుతున్నాను అని చెప్పి అనేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అలా ఉంటాడు. అలా ఉండేసరికి ఇంకప్పుడు అసలు ఏం జరగాలో ఏం చేయాలో తెలియక మహాలక్ష్మి కూడా అలా నుంచుని చూస్తూ ఉంటుంది, ఇంకేమైనా చెప్తాడేమో అని చెప్పేసి. ఏం మాట్లాడుతున్నావు, అసలు నేనేం అడుగుతున్నాను, గుడి ఎక్కడుంది అంటే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావేంటి, మాకేం అర్థం కావట్లేదని మహాలక్ష్మి అడుగుతుంది. ఆ మాటకి ఇంకా నారాయణ ఏమో సరేలే అమ్మా, అవన్నీ జరిగిపోయినవన్నీ ఇప్పుడు ఎందుకు, గతహ అంటారు కదా, అందుకే అదంతా వదిలేద్దాం. అది మాధవకి ఆ పూజ చేపిస్తేనే మంచి జరుగుతుందని అందరూ చెప్పారు. దీని ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మనం ఆ పూజని వెంటనే జరిపించేద్దామమ్మా, ఇప్పుడే ఆ ఊరికి బయలుదేరదాం అనగానే ఇంకా కేశవ అడుగుతాడు, ఏ ఊరు నాన్న అని చెప్పి అడిగేసరికి ఇంకప్పుడు అది రుద్రవరం రా అని చెప్పి అనగానే అందరిలోనూ ఇంకా ఒక సస్పెక్ట్గా ఉంటుంది. ఏంటి, ఈ ఊరు గురించి మాకు ఎప్పుడూ చెప్పలేదు కదా, ఈ ఊర్లో మనం ఉన్నామా, మన కులదైవం అక్కడుంది అంటే మనం ఈ ఊర్లో ఎందుకున్నాం, అంటే మనం ఈ ఊరికి పనుల కోసం వచ్చామా, మరి ఇల్లు కూడా ఇక్కడే ఉంది కదా అని చెప్పేసి ఇంకా అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు కన్నా. ఇప్పుడు నీకు సమాధానం కావాలా, ఆ గుడిలో పూజలు చేయించడం కావాలా అని నారాయణ అడుగుతాడు. ఆ మాటకి కన్నా ఏమో సైలెంట్ అయిపోతాడు. రే కన్నా, నువ్వు ఇంకేం మాట్లాడుకు, మనం వెంటనే బయలుదేరదాం
అని చెప్పి అనగానే సరే అయితే ఉదయాన్నే బయలుదేరదామని అందరూ ఇంకా వెళ్ళిపోతారు లోపలికి. ఇక పొద్దున్న అయ్యేసరికి ఇంకా బండి తీసుకొస్తారు. ఇక అందరూ కలిసి బయలుదేరతారు రుద్రవరానికి. ఇక అప్పుడు ఊరు వెళ్తారు. ఊరు వెళ్ళిన తర్వాత నారాయణ ఎందుకో భయంగానే చుట్టూ చూసుకుంటా వెళ్తాడు. చుట్టూ చూసుకుంటూ వెళ్ళేసరికి ఇంకా మహాలక్ష్మి అడుగుతుంది, పుత్ర ఏం చేస్తున్నావు నువ్వు? అయినా గుడి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, అమ్మవారి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా చుట్టూ ఎవరైనా ఉన్నారా, ఎక్కడైనా వస్తున్నారా అని చెప్పి అన్నట్టు చూస్తున్నావేంటి? ఏమైంది పుత్ర నీకు అని అంటే, అబ్బే అదేం లేదమ్మా, పదండి లోపలికి వెళ్దామని చెప్పేసి లోపలికి వెళ్తారు. ఇక వెళ్ళిన తర్వాత పంతులు గారు ఇంకా పూజ చేపిస్తారు. పూజ చేపిస్తుంటే ఇంక లోపు ఒక స్వామీజీ వస్తారు. ఆ ఊరికి పాత స్వామీజీలాగా, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న స్వామీజీలాగా వస్తారు ఒక ఆయన. వచ్చి ఇంకా మాధవాని అలాగే నారాయణని దీవిస్తాడు. దీవించేసరికి నారాయణ ఎలా ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అనేసరికి ఇంకప్పుడు అక్కడ పిల్లలు కూడా ఉంటారు కదా, ఇంక చక్రికి చెప్తాడు ఆ పెద్ద ఆయన, చూడండి బాబు, మీ నాన్న నారాయణ చాలా కష్టాలు పడ్డాడు. ఈనాళ్ల తర్వాత ఈ కులదైవానికి తను ఎంతో సంకల్పంతో కుటుంబానికి మంచి జరగాలని పూజను నిర్వహిస్తున్నట్టున్నాడు. ఇప్పుడుతో ఇంకా తనకి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక నారాయణకి అన్ని మంచి రోజులే వస్తాయి. అతను పడినన్ని సమస్యలు బాధలు ఇంకెవరూ పడుండరు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు. ఇంకా స్వామీజీ అయితే, మా గురించి మీకెలా తెలుసండి అని చెప్పి చక్రి అనేసరికి, నువ్వు ఈ ఊరి పిల్లాడివి బాబు, మీ నాన్న ఈ ఊరి మనిషి, మాకు తెలియకుండా ఎందుకుంటాయి? చూడండి, ఇన్నాళ్ళు మీకు పిల్లల కోసం అని చెప్పేసి ఆ మనిషి ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో మాటలు పడ్డాడు, ఎన్నో అవమానాలని భరించాడు. మీరు ఇంకా ఈ ఊరంతా అనుకున్నట్లుగా మీ అమ్మ చావుకి కారణం మీ నాన్న కాదు, మీరందరూ కూడా మీ అమ్మ చావుకి కారణం మీ నాన్నే అనుకొని మీ నాన్నని ఎన్నాళ్ళుగా నోటికొచ్చినట్లు మాట్లాడేవారు, అలాగే అవమానించేవారు. ఆ మాటలన్నీ మర్చిపోవడానికి అతను తాగుడికి బానిసయ్యాడు. కానీ ఇన్నాళ్ల తర్వాత అతని సమస్యలన్నిటికీ కూడా విముక్తి కలిగింది అని చెప్పేసి ఇంకా అంటారు ఇంకా స్వామీజీ అయితే. ఆ మాటలకి చక్రికి మాధవకి ఏమీ అర్థం కాదు. మాకు మీరేం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు స్వామి అని అంటే, అన్నీ అర్థమయ్యే సమయం వచ్చేసింది నాయనా. మీరు ఈ ఊరు వచ్చారు కదా, మీరు ఎప్పుడైతే ఈ ఊరిలో అడుగు పెట్టారో అప్పుడే ఇంకా అమ్మవారికి కృపా కటాక్షాలన్నీ కూడా మీ మీద ఉంటాయి. ఎందుకంటే ఆ చల్లని తల్లి గ్రామాన్ని రక్షించే దేవత మాత్రమే కాదు, గ్రామంలోని మనుషులని రక్షించే దేవత కూడా అని చెప్పేసి ఇక స్వామీజీ చెప్తారు. ఇక మాధవ ఏమో అడుగుతాడు, స్వామి ఇందాక మా అమ్మ చావుకి మా నాన్నకి ఎలాంటి సంబంధం లేదన్నారు కదా, మరి మా అమ్మ చనిపోవడానికి ఆవిడ చావుకి కారణం ఎవరు అని చెప్పి అనగానే నారాయణ వైపు చూస్తాడు ఇంకా స్వామీజీ అయితే. ఇంకా నారాయణ ఏమో సైలెంట్గా తల వంచుకొని నిలబడతాడు. ఇంకా ఎందుకు నారాయణ తల వంచుకొని నిలబడుతున్నావు? నువ్వు చేయని పాపానికి ఎన్ని సంవత్సరాలుగా నువ్వు శిక్షని అనుభవిస్తూనే ఉన్నావుగా. నువ్వు మానసికంగా ఎంత బాధపడుతున్నావో, ఎంత కుమిలిపోతున్నావో నీ కుటుంబ సభ్యులకి ఎన్ని సంవత్సరాలు తెలియలేదు. ఆఖరికి ఈ ఊర్లో వాళ్లతో మాత్రమే కాదు, నీ కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా నీ పిల్లలతో కూడా నువ్వు ఎన్నో అవమానాలు పడ్డావని అర్థమవుతుంది. ఇక నువ్వు తలదించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి బాబు, మీరు అడిగినట్లుగా మీ తల్లి చావుకి అలాగే మీ తండ్రి గారికి ఎటువంటి సంబంధం లేదు. ఈ ఇంట్లోని మీ తండ్రికి ఉన్న ఒక శత్రువు మీ తల్లి చావుకి కారణమయ్యాడు. కానీ ఊరి దృష్టిలో, కుటుంబం దృష్టిలో, సమాజం దృష్టిలో మీ తల్లి మరణానికి కారణాన్ని మీ తండ్రినే చేశాడు. నారాయణ మీద లేనిపోని నిందలు మోపి నారాయణ మీదకే ఆ చావు వచ్చేలాగా ప్లాన్ చేసి మరీ తనని ఇరికించాడు. దానివల్ల నారాయణ ఎంతో మానసికంగా కుంగిపోవడం మాత్రమే కాదు, అతని జీవితం కూడా నాశనం అయిపోయింది. ఎంతో ఆస్తి ఉన్నా, ఎన్నో రకాలుగా తనకి పలుకుబడి ఉన్న ఈ ఊరిని, ఈ గుడిని, ఈ మనుషుల్ని వదిలేసి పిల్లల్ని మాత్రమే పట్టుకొని ఇక మీతో పాటు వేరే ఊరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అక్కడ ఉన్న తన తరతరాల తాతల నాటి కట్టిన ఆ ఇంట్లోనే ఇంకా అలా ఉండిపోయాడు. కాబట్టి ఈ విషయంలో మీ నాన్నది ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ విషయంలో మీ నాన్నని అవమానించడం, మాటలు అనడం ఇకనైనా ఆపేయండి అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా మాధవ అలాగే చక్రి ఫ్యామిలీ అందరూ కూడా నారాయణ దగ్గరికి వస్తారు. నాన్న, ఇంతకాలం ఈ విషయం నీకు తెలుసు, అయినా కూడా నువ్వు మరి మాకెందుకు చెప్పలేదు అని చెప్పి అనేసరికి, ఎలా చెప్పమంటారా,
నేనే చేయలేదు, నా భార్యని నేనే చంపుకోలేదు అనే నిజాన్ని నేనే చెప్పుకోమంటారా? అది నా ప్రాణం. అలాంటిది తనని నేను ఎలా చంపేస్తాననుకుంటున్నారు? అసలు తన చావుకి నేనెలా కారణం అవుతాననుకుంటున్నారు? కానీ ఇదంతా కూడా కుట్ర పన్ని నా మీద నా బద్ధ శత్రువే చేశాడు అని కూడా చెప్పుకోలేను. ఎందుకంటే ఈ ఊర్లో వాళ్ళందరికీ కూడా ఆ సమయంలో అంత నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. కాబట్టి నేను ఈ విషయాన్ని ఎవరికీ కూడా చెప్పుకోలేకపోయాను. నేను నా భార్య చనిపోయింది అన్న పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. అప్పుడు ఈ పిల్లలందరూ కూడా అనాథలైపోతారు, తల్లి లేని బిడ్డలైపోతారని నేను పడిన మానసిక క్షోభ అంతా ఇంత కాదు. అటువంటి నాకు ఈ రోజున మొత్తం ఊరంతా కూడా నేనే చంపాను అని అంటుంటే మనసు కలిచివేసిందిరా. నాకు ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు అని చెప్పేసి నారాయణ అయితే బాధపడేసరికి ఇంకా కన్నీళ్ళు వచ్చేసరికి ఇంకా అప్పుడు పిల్లలందరూ కూడా ఇంకా నారాయణని పట్టుకొని, ఎందుకు నాన్న, ఎందుకు నువ్వు ఇంత బాధపడ్డావు, మాకు చెప్పవలసింది ఒక్క మాట, అమ్మ చావుకి కారణం నువ్వేనని, ఇన్నాళ్ళు నిన్ను ఎంతగానో అసహించుకున్నామో, నువ్వే కారణమని నిన్ను బాధ పెట్టాము, అంతేకాకుండా నువ్వు తాగుతున్నావని నీ మీద లేనిపోని ఇది చేశాము అని చెప్పంటే, అవునరా, నేను ఈ సమాజం అనే మాటలు, ఈ గ్రామం అనే మాటలు, అలాగే నా పిల్లలే నన్ను ద్వేషించుకుంటున్నారన్న బాధలో నేను తాగుతూ వచ్చాను. అంతేగాని నేను పుట్టినప్పటి నుంచి తాగుబోతునేం కాదురా. నా భార్య నన్ను ఎంతో బాగా చూసుకునేది. నేను ఇంకా నా భార్య, నా పిల్లలు ఇదే నా జీవితం అనుకుంటూ బతికాను. కానీ కేవలం దుర్మార్గపు చర్య వల్ల ఆస్తులు, ఇంకా గ్రామంలో పేరు, పలుకుబడి ఇవన్నీ కావాలన్న కారణం చేత నాతో ఇంకా ఎంతో దారుణంగా ఆ పని జరిగేలా చేశారు. కానీ చివరాఖరికి మళ్ళీ నా భార్య చావుకి కారణం అయ్యేలా చేశారు. అందుకే నేను ఎప్పటికీ కూడా వాళ్ళని క్షమించను. అందుకే అప్పటి నుంచి మిమ్మల్ని ఈ ఊరికి తీసుకురాలేదు. లేకపోతే మాధవ పేరు మీద నేను ఎప్పుడో ఈ పూజ జరిపించేసేవాడిని అని చెప్పేసి నారాయణ అంటాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అడుగుతుంది, అసలు ఎందుకు నారాయణ ఎంత పని చేసావు? అసలు ఏమైంది? వాళ్ళు ఎవరు? వాళ్ళ అంతు చూద్దాం పదా. మన మీదే ఇంత దారుణంగా కుట్ర పన్ని, ఇంత అన్యాయంగా మన మీద, మన ఇంట్లో వాళ్ళ మీద నిందలు వేసి నీ భార్యని చంపిన వాళ్ళని మనం అంత ఈజీగా ఎలా వదిలిపెట్టేస్తాం అని చెప్పి మహాలక్ష్మి అంటే, ఇంకప్పుడు లేదమ్మా, వాళ్ళు మనుషులు కాదు. అప్పట్లో నాకు ఈ ఊరే నాతో ఉంది. అలాంటి ఊరిని నా నుంచి దూరం చేసి మరీ నన్ను ఒంటరివాణ్ణి చేశారు. అలాంటి మనుషులతో మనం పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు కూడా నేను ఈ గుడికి కేవలం మాధవ గురించి మాత్రమే తీసుకొచ్చాను, లేకపోతే అసలు తీసుకురాకపోదును. ఈ ఊరు గురించి కూడా, ఈ ఊరి నీడ కూడా నా పిల్లల మీద పడడానికి వీల్లేదు తల్లి. అందుకే మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా నారాయణ కంగారు పడుతూ ఉంటాడు. స్వామీజీ ఏమో, ఎందుకు నారాయణ ఇంకా కంగారు పడతావు? నువ్వేమీ కంగారు పడద్దు, ఇక మీదట నువ్వు ఈ ఊర్లోనే ఉండాలి అని చెప్పి అనేసరికి, ఏం మాట్లాడుతున్నారు స్వామి, మీకు అన్ని విషయాలు తెలుసు కదా, వాళ్ళు ఇంకా ఈ ఊర్లోనే ఉన్నారు. అలాంటప్పుడు నేను నా పిల్లలతో కలిసి ఈ ఊర్లో ఎలా ఉంటాను చెప్పు అని చెప్పేసి అంటుంటే, ఇంకప్పుడు లేదు నారాయణ, నీ గురించి ఇప్పుడు నీకు తెలియాల్సింది నీ పిల్లలకి కదా. నీ పిల్లలకి నిజం తెలిసింది, వాళ్లే నిన్ను ఆదరిస్తున్నారు. ఇక ఈ ఊరు కూడా త్వరలోనే నిజం తెలుసుకుంటుంది. అప్పుడు ఇంకా నిన్ను ఈ ఊరు కూడా స్వాగతిస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి కదా అని అంటే, లేదు స్వామి, లేదు, నాకు ఈ ఊరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నా పిల్లలు నా గురించి తెలుసుకున్నారు. నా పిల్లలు నన్ను అసహించుకోకుండా నాతో మంచిగా ఉంటే నాకు అంతే చాలు. నేను అంతకు మించి ఇంకేం కోరుకోవట్లేదు స్వామి అని చెప్పేసి ఇంకా అలా అంటాడు. అనేసరికి, లేదు నాన్న, ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పి చక్రి అంటే, లేదురా, నీకు తెలీదు, నువ్వు అనుకుంటుంది ఏంటి అంటే మామూలుగా కాదు, ఇదంతా మనం అనుకున్నట్లుగా చాలా అన్యాయంగా ఉంటుంది. కాబట్టి మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే మంచిదిరా. నా మాట విని వెంటనే బండి కూడా సిద్ధం చేయండి అని చెప్పేసి కేశవతో చెప్తాడు. ఇక ఆ మాటకి ఎవరు కూడా ఏం మాట్లాడరు. ఈలో పంతులు గారు వచ్చి ప్రసాదం పెడతారు. ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా మహాలక్ష్మి నారాయణ వంక అలా చూస్తుంటే, ఇక అప్పుడు నారాయణ అడుగుతాడు, ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటే, లేదు మావయ్య, మిమ్మల్ని చాలా గౌరవించాలనిపిస్తుంది. మీరు ఎన్నో సంవత్సరాలుగా పిల్లల కోసం అని చెప్పి ఇంత బాధపడ్డారా అని చెప్పి అంటే, ఇంక అప్పుడు మాధవ, చక్రి, కన్నా వీళ్ళందరూ కూడా దగ్గరికి వచ్చేసి ఇంకా నారాయణని పట్టుకుంటాడు. నారాయణ ఎమోషనల్ అవుతాడు. ఇక మరి పొదరిల్లు సీరియల్లో ఆ
శత్రువులు ఎవరు, నారాయణ మీద అంత నింద మోపాల్సిన అవసరం ఏంటి, దానికి దారితీసిన పరిస్థితులేంటి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే పొదరిల్లు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సీరియల్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి అందుకోసం మీరేం చేయాలి? వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అప్పుడే కదా వెంటనే మీకు అప్డేట్